ఫోన్లో కెమెరా పెట్టి ఎంత పురుగుందో ఏ మొక్కకుందో ఆ మొక్కలోనే పురుగు మందు కొట్టాల. అది నా టార్గెట్. అది ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్. అట్లా కాకుండా యూనిఫామ్గా కొట్టుకుంటా పోతే జోబులో ఉండే డబ్బులు గుల్లైపోతుంది, కానీ ఫలితం మాత్రం రాదు. ఇంకా కూడా ఆలోచిస్తున్నా, రాష్ట్రంలో గాలి విండ్ ఏ డైరెక్షన్లో పోతుంది, ఆ విండ్ క్వాలిటీ ఏంటి, అందులో తెగులు ఏమేమి ఉన్నాయి, అది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, ఏ పంట మీదకి వస్తుంది, ఏ పంటని ఇంపాక్ట్ చేస్తుంది, ఏ పొలాన్ని, అది కూడా అనలైజ్ చేస్తున్నా. అది వస్తే మీకు ఏ బాధ లేదు. అసలు ఈ తెగులే ట్రావెల్ కాకుండా చేస్తే ఓసారి తెగులే కాదు పురుగులు కూడా ఓసారి చూస్తాం. చాలాసార్లు వచ్చాయి, మీరందరికీ ఐడియా ఉంది. తెల్లవారితే నిద్ర లేచి చూస్తే మన పంట అంతా కూడా కొట్టేసింది. అలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది చేయడానికి నేను 42 పారామీటర్ సర్వేర్ ద్వారా అనలైజ్ చేస్తున్నా. మీ భూమిలో తేమ ఎంత ఉంది, నీళ్లు లేకపోతే నీళ్లు ఎప్పుడు పంట ఎండిపోతుంది, ఎండ ఎంత ఉంది, తేమ ఎంత ఉంది, ఎంత మాయిశ్చర్ ఎవాపరేట్ అవుతుంది, ఎప్పుడు తడిపోయి మళ్ళా పంట స్ట్రెయిన్ అవుతుందో అవి కూడా అనలైజ్ చేస్తున్నా. ఇలాంటివన్నీ చేసినప్పుడు నేను ఒకటే అందుకే మీకు చెప్తున్నాను, టెక్నాలజీ తెస్తాం, మెకనైజేషన్ తెస్తాం, రైతులకు అందుబాటులో ఉంటాం. మైక్రో ఇరిగేషన్తో డ్రిప్ ఇరిగేషన్ ఒకప్పుడు నిలిపేసి నేను వస్తానే మళ్ళీ 90% సబ్సిడీతో మీకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను. ఎస్సీ ఎస్టీ రైతులకైతే 100% ఇచ్చాను. ఎందుకు ఇవన్నీ చేస్తున్నానంటే రైతాంగం ఇబ్బంది పడకూడదని. ఇంకో పక్క ఇవన్నీ చేసి నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ప్రతి ఒక్క ఫార్మ్ కూడా ఎక్కడికక్కడ ఏం చేయాలని ఆలోచిస్తాం. సబ్సిడీ విత్తనాలు కానీ, దానికి ఒక డీ కృషి యాప్, నాణ్యత అనలైజ్ చేయడానికి ఇన్సైట్ యాప్, ఇవన్నీ కూడా రూపొందిస్తున్నాం. మనం ఏ పంట వేయాలనో అవన్నీ కూడా ఇక్కడికి నేను ముందే చెప్పాను. ఆ తర్వాత మీరు చూస్తే రాయలసీమలో నేను చాలా స్పష్టంగా డిసైడ్ చేశాను, రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారు కావాలి. ఆంధ్ర కోస్టల్లో అక్వా కల్చర్ హబ్గా తయారవుతా ఉంది. అరకు ఈ ప్రాంతంలో కాఫీ వస్తూ ఉంది. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నాం. నిన్నే నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూశాను, అది చూస్తే చాలా సంతోషం అనిపించింది. అరకు కాఫీ నేనే ప్రమోట్ చేశాను, వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చాను. నాకు అరకు కాఫీ బెస్ట్ కాఫీ అని అందరినీ తాగిపిచ్చాం. ఈరోజు ఆర్గానిక్ కాఫీ, ఈరోజు చూస్తే ప్రపంచంలో బెస్ట్ కాఫీ అరకు కాఫీగా ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చామంటే ఇది మార్కెట్ ప్రభావం కూడా. రెండోది, ఆంధ్ర మొత్తం పామాయిల్ వేస్తున్నారు. పామాయిల్లో కోకో వేసాం. కోకో వేస్తే ఇంటర్ కల్టివేషన్ లాభం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దానివల్ల చాక్లెట్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. చాలా చాక్లెట్ ఫ్యాక్టరీస్ వచ్చి కోకో ఒకప్పుడు విదేశాల నుంచి తెప్పించే పరిస్థితి ఉంటే ఈరోజు కోకో ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొత్తానికి వెళ్తాం. ఇంకో పక్క కోనసీమలో కోకోనట్ ఉంది. ఈ 3 కాంబినేషన్లు పెట్టాం, కోకో, కోకోనట్, కాఫీ. ఈ 3 పెట్టి కాఫీ ఇస్తున్నాం, ఐస్ క్రీములు తయారు చేస్తున్నాం, చాక్లెట్ తయారు చేస్తున్నాం, స్వీట్స్ కూడా తయారు చేసే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ రాయలసీమలో 18 నుంచి 20 వరకు అనేక రకాలైన పండ్ల తోటలు వస్తున్నాయి. ఇక్కడే హార్టికల్చర్ కమిషనర్ కూడా ఇక్కడే ఉన్నాడు, శ్రీనివాసులు. నేను ఆయనకు ఒకటే టార్గెట్ ఇచ్చాను, రాయలసీమ హార్టికల్చర్ హబ్ కావాలి. నేను మీ రుణం తీర్చుకోవాలంటే
ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తా, హార్టికల్చర్ హబ్గా చేస్తా, ప్రపంచంలో ఉండే